మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎక్కువగా ఎలాంటి స్టాక్స్ ని కొంటున్నాయి అండ్ ఎలాంటి స్టాక్స్ ని అమ్ముతున్నాయి అంటారు ఇప్పుడు 2025 లో మనకి? రీసెంట్ గా డేటా రిలీజ్ అయిందండి. ఎవ్రీ మంత్ 1st తారీఖు నుంచి 10th లోపు రిలీజ్ చేస్తారనమాట. లాస్ట్ మంత్ వాళ్ళు ఏమేమి కొన్నారు అనేది. సో ఇప్పుడు మనం మేలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ మంత్ డేటా రిలీజ్ అయింది అనమాట. ఏప్రిల్ మంత్ లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు అన్నారన్నది. ఓకే. యూజువల్ గా ఏంటంటే వాళ్ళు ఏదైనా స్టాక్స్ కొంటే లేదు, మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటా ఉంటారు, లేదా కొన్ని తగ్గించుకుంటా ఉంటారు. అయితే కొన్ని అయితే కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యి కొన్ని కొత్తగా మళ్ళీ లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ కొత్తగా వాళ్ళు కొంటుంది అంటే లార్జ్ క్యాప్ లో JSW ఎనర్జీ ఒకటి, అండ్ అండ్ హిందుస్థాన్ జింక్ ఒకటి, స్విగ్గీ ఒకటి, అండ్ హుందాయ్ మోటార్స్ ఒకటి, టాటా స్టీల్ ఒకటి. అంటే క్లియర్ గా మెటల్స్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మీరు చెప్పారు మెటల్స్ తీసుకుంటా ఉన్నారు. అందుకని మెటల్స్ ఈ మంత్ బ్లాస్ట్ అయినాయి. ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్స్ కొంటే దాన్ని మనం అక్యుములేషన్ అంటాం. రిటైలర్ దగ్గర నుంచి వాళ్ళు కొంటున్నారు అనుకోండి, కాలేజ్ అక్యుములేషన్ అయిపోయిన తర్వాత ఏమంటే నెక్స్ట్ మార్కెట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అందుకని వీళ్ళు కొంట అయిపోయిన తర్వాత టూ మచ్ ఫాస్ట్ గా మూవ్ అవుతా ఉంటాయి అనమాట అవి. సో వాళ్ళు కొన్నది మెటల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు లాస్ట్ ఏప్రిల్ మంత్ లో. వాళ్ళు అమ్మింది ఏమో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ అదాని గ్రీన్, అదాని ఎనర్జీ అండ్ టొరంటో ఫార్మాస్యూటికల్స్ అండ్ గెయిల్. ఈ స్టాక్స్ ని వాళ్ళు అమ్మేశారు. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో వాళ్ళు కొన్నది పతాంజలి, IDFC ఫస్ట్ బ్యాంక్, టాటా టెక్నాలజీస్ అండ్ RE రెన్యూవల్ ఎనర్జీ అండ్ టాటా ఎలక్సీ. ఇవి వాళ్ళు ఫైనాన్స్ ఏమో కదా. ఇందులో పతాంజలి ఎఫ్ఎం చేసేది, IDFC ఫినాన్స్, టాటా టెక్నాలజీస్ టెక్నాలజీ కంపెనీ, అండ్ వారీ ఎనర్జీస్ అనేది ఏమో ఆల్టర్నేట్ ఎనర్జీ, అండ్ టాటా ఎలక్సీ ఏమో మళ్ళీ అగైన్. అండ్ మిడ్ క్యాప్ లో అయితే వాళ్ళు అమ్మింది ఓలా అమ్మేసుకుంటున్నారు అందరూ. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ పేటిఎం ఒకటి, అండ్ వోల్టాస్ ఒకటి, అండ్ 361 వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి, ఇంద్రప్రస్థ గ్యాస్ ఒకటి. ఇవి వాళ్ళు మిడ్ క్యాప్ లో మెజారిటీ మ్యూచువల్ ఫండ్ అమ్ముతున్నాయి అనమాట. అలాగే స్మాల్ క్యాప్ కేటగిరీలో వాళ్ళు కొంటున్నది ఇండియన్ సిమెంట్, ఒజన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ E2E నెట్వర్క్స్ అండ్ RBL బ్యాంక్ వాటిని కొన్నారు. అంటే క్లియర్ వాళ్ళు బ్యాంక్స్ కలిపి ఫోకస్ చేస్తున్నారు ఇండియా దీంట్లో. అండ్ అమ్మటం అయితే ITD సిమెంటేషన్ ఒకటి, ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ ఒకటి, BLS ఇంటర్నేషనల్, పృథ్వీ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ రామకృష్ణ ఫోర్జింగ్. వీటిని వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఎవ్రీ మంత్ వాళ్ళు కొన్ని కొంటుంటారు, కొన్ని అమ్ముతుంటారు, కొన్ని సైజ్ తగ్గిస్తుంటారు, కొన్ని పెంచుకుంటూ ఉంటారు. బట్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు మేము చేసింది ఇది అని చెప్పేసి. ఆ డేటా మనకి యాంఫీలో దొరికిద్ది. అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎందులో షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలా, ఎందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి క్లూస్ కోసం చూస్తుంటారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతకంత బ్యాక్గ్రౌండ్ బాగా ట్రాక్ చేస్తుంటారు. మనతో కంపేర్ చేస్తే వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అంటే మనీ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఎక్స్పీరియన్స్ గైస్ అనమాట. సో న్యాచురల్గా వాళ్ళకి తెలిసినట్టుగా మనకు అంత తెలియదు అనమాట. అందుకని ఎవరైనా స్టాక్స్ పిక్ చేసుకోవాలంటే లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐడియాలా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వకుండా అడ్వైజ్ లాగా తీసుకోవచ్చు. వాళ్ళు పిక్ చేశారంటే అందులో ఏదో మ్యాటర్ ఉంది. అందుకని వాళ్ళు కొన్నది షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం మనకి ఐడియా ఉండదు. కానీ బట్ వాళ్ళు తీసుకున్నారంటే ఇట్ షుడ్ బి ఫండమెంటలీ సౌండ్ అనమాట. కాబట్టి మనకి ఐడియా జనరేట్ అవుద్ది. అందుకే చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ డేటా కోసం చూస్తూ ఉంటారు. చూసుకొని మరి బట్ నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇలా రిలీజ్ చేస్తూనే ఉంటారు. మన బేసిక్ ఐడియా వస్తుంది అనమాట ఇన్స్టిట్యూషన్స్ ఎవరా వీళ్ళు అనేది. కాబట్టి కేస్ స్టడీలో చేసుకున్న వాళ్ళకి బాగుంటాయి. మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. అన్ని చేయాలని రూల్ ఏం లేదు. బేసికల్ గా పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో అంటారు. పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో అంటే ఎంత ఫ్రీక్వెన్స్ గా వీళ్ళు స్టాక్స్ మారుస్తున్నారు అని. యూజువల్ గా ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ అనుకోండి, అంటే 0.5 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2 years ఒకసారి మారుస్తున్నారు. 0.5 అంటే 1 అంటే ఇయర్లీ ఒకసారి మారుస్తున్నారని, అంటే 0.5 అంటేనేమో ఇయర్లీ 2 years ఒకసారి మారుస్తున్నట్లు లెక్క అనమాట. బట్ ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ లైక్ మోతిలాల్ ఓస్వాల్ కావచ్చు, లేదా ఇండియన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అండ్ కొత్తవి వచ్చినాయి అవన్నీ ఓక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వీళ్ళందరూ లేదు ఆల్మోస్ట్ ఇయర్లీ 2 సార్లు మారుతున్నారు వాళ్ళు. క్వాంట్ కావచ్చు, వీళ్ళందరూ ఫ్రీక్వెన్స్గా మారుస్తారు. అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. కొంతమంది బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ వాడతారు, కొంతమంది ఏమో బై అండ్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీలు అనమాట వాళ్ళు. ఓకే, అది ఆ స్టైల్ వాడుతున్నారు. కొంతమంది కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వాడతారు. కేవలం ఒక 20-30 తీసుకొని అందులోని హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది టూ మచ్ డైవర్సిఫికేషన్, లైక్ నెప్పాన్ని చూసామనుకోండి, వాళ్ళు తక్కువ అంటే 150 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని తక్కువ ఎట్టరంగా 150 నుంచి 200 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు టూ మచ్ డైవర్సిఫికేషన్ ఆ స్ట్రాటజీ వాడతారు. మోతిలాల్ అలా కాదు, వాళ్ళు టూ మచ్ కాన్సన్ట్రేటెడ్ స్ట్రాటజీ వాడతారు. వాళ్ళు ఆల్మోస్ట్ 25 కంపెనీస్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. ఆ 25లో కూడా టాప్ 10లోనే ఒక 60%, 70% పెడతారు.
అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అప్రోచ్ ఫాలో అవుతూ ఉంటారు. ఏది వర్కౌట్ అవుతుంది అనేది మార్కెట్ కండిషన్ బట్టి మనకు అర్థం అవుద్ది అనమాట. కాబట్టి ఓవరాల్గా ఇండెక్స్ని బీట్ చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ అని లెక్క అనమాట, అంతే. అలాగనే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు డేటా ఏంటంటే మనకు నచ్చిన స్టాక్స్ కనుక్కుంటే మన ఫండమెంటల్ మీద డౌట్ లేక తీసుకోవచ్చు అని అంటారు. ఇది బేస్ చేసుకొని మనం తీసుకోవచ్చు అంటారు. అవును. థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేసామంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా సరే ఒక స్ట్రక్చరల్ వేలో కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఎవరైనా కొంచెం మనీ ఉండి అండ్ ప్రొఫెషనల్ వేలో మీరు దాన్ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక మనం ఎవ్రీ మంత్ కూడా అండ్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్స్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్లో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ సండే అండ్ అమీర్పేటలో ఆర్సీపీ టెక్నాలజీలో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ మీద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి మీరు సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.